సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలియజేయబోతున్నటువంటి అప్డేట్స్ యొక్క వివరాలు ఏంటంటే, ఇటీవల 2024 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల యొక్క వివరాలు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుపొందారు, ఏ పార్టీ వారు గెలుపొందారు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందారు, ఇక ఎన్ని ఓట్ల తేడాతో ఓటమి చెందారు అనేటువంటి వివరాలు అనేది నియోజకం వర్గాల వారీగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. సో దయచేసి ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చివరిదాకా చూసి ప్రతి నియోజకవర్గంలోని యొక్క అభ్యర్థుల యొక్క మనము గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల యొక్క వివరాలు ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఇది మనం వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోలేనటువంటి అభ్యర్థులకి ఇక యూట్యూబ్ ద్వారా వీడియో ద్వారా మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ వారు ఉన్నట్లయితే, ఆసక్తి ఉన్న వారైతే ఈ యొక్క వెబ్సైట్లో చూసినట్లయితే కూడా మీకు చాలా సులభంగా ఈ యొక్క నియోజకవర్గాల వారీగా ఒక క్లిక్తో మీరు ఆ యొక్క నియోజకవర్గంలోని యొక్క సభ్యులు ఎంతమంది ఆ యొక్క పోటీ చేయడం జరిగింది, ఎంతమంది ఓటమి చెందారు, అలాగే ఇంకా ఫైనల్గా ఎవరు గెలుపొందారు, ఎన్ని ఓట్ల మెజారిటీతో ఎవరెవరు తగ్గారు, ఎవరెవరు మెజారిటీతో గెలుపొందారు అనేటువంటి చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క ఫోటోల వివరాల ఆధారంగా మనము చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ smteluguspurti.com అని మన యొక్క వెబ్సైట్లో చూడబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే SM తెలుగు స్ఫూర్తి అని ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ని మనము సెర్చ్ చేసి చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. సో రైట్, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క SM తెలుగు స్ఫూర్తిని క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో కొన్ని కంప్యూటర్లలో కానీ కొన్ని వెబ్సైట్ ఈ విధంగా మీకు ఫేస్ అనేది కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ అని ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చిన వాటిని మీరు చాలా ఈజీగా క్లిక్ చేసినట్లయితే కూడా మీకు కనిపిస్తుంది. లేదనుకోండి, ఇట్లా కిందికి వచ్చినట్లయితే కూడా ఇక్కడ సంబంధించినటువంటి వెబ్సైట్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఇలాంటి లోగోకి సంబంధించి మీరు చూసినట్లయితే ఎక్కడైనా కానీ క్లిక్ చేసినట్లయితే కూడా ఈ యొక్క వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత సో ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ నియోజకవర్గాల యొక్క వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అంటే కుడి వైపున మనకి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికల ఫలితాలు 2024 అని ఇక్కడ ఉంది కదా. ఈ వీటిపై మీరు క్లిక్ చేసినట్లయితే చాలా ఈజీగా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో తప్పనిసరిగా ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం స్క్రోల్ డౌన్ చిన్నగా మెల్లిగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2024 లైవ్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇలా డౌన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికల ఫలితాలు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ పార్టీ ఎన్ని ఈ యొక్క సీట్లు సంపాదించడం జరిగింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో టీడీపీ 135 గాను, జనసేన పార్టీ 21, బీజేపీ 8, వైఎస్ఆర్సీపీ 11 చొప్పున మనకి మొత్తం వివరాల ఆధారంగా చూసినట్లయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం నియోజకవర్గాల వారిగా ఎవరు గెలుపొందారు, వాళ్ళ యొక్క పేరేంటి, వాళ్ళ యొక్క ఫేస్ ఎలా ఉంటుందనేది మనం గుర్తించుకోవడానికి, చూసుకోవడానికి కూడా ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఎవరు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందింది ఎవరు అనేది, అలాగే ఎన్ని ఓట్ల తక్కువతో ఓడిపోయారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ వన్ వచ్చేసి అచ్చంట ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు గెలుపొందారు అనేది మనం చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ పితాని వారు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి 85,402 ఓట్లు అంటే ఈ యొక్క అభ్యర్థికి రాక వచ్చి ఉండి 26,554 మెజార్టీతో ఈ యొక్క చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారిపై విజయం పొందినట్లు మనం చూస్తున్నాం. సో 26,554 ఓట్ల తక్కువతో ఇక్కడ ఓటమి చెందినట్టు మనం చూస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరు గెలుపొందారు అనేది ఇక్కడ మీరు వాళ్ళ యొక్క ఫోటో, వాళ్ళ యొక్క పేర్లు, ఎంతమంది ఈ యొక్క పోటీ చేయడం జరిగిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక నోటా వచ్చేసి 1,673 ఓట్లు. నోటా అంటే ఏ అభ్యర్థి నాకు నచ్చలేదు అని ఇక్కడ నోటా కింద వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తం 14 రౌండ్లు యొక్క కౌంటింగ్ అనేది చేయడం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసినామంటే ఇక నెక్స్ట్ వన్ అద్దంకిలో వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే అద్దంకిలో వచ్చేసి మనం చూద్దాం. సో అద్దంకిలో వచ్చేసి గొట్టిపాటి రవికుమార్ అనే ఇతను తెలుగుదేశం
పార్టీకి సంబంధించి ఈ యొక్క చిన్న హనిమిరెడ్డి పాణ్యం వైఎస్ఆర్సీపీ యొక్క అభ్యర్థిపై 24,890 ఓట్ల మెజార్టీతో గట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం యొక్క ఆధిక్యతతో నిలిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 22 రౌండ్లు కౌంటింగ్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీరు చాలా స్పష్టంగా అన్ని పేర్లు చదవాలంటే వీళ్ళు అవ్వదు. కాబట్టి ఈ యొక్క తక్కువ సమయంలో వీరి యొక్క వివరాలు అనేది నేను మీకు చాలా స్పష్టంగా ఇక్కడ వారికి వచ్చిన ఓట్లు ఎన్ని, అలాగే ఎన్ని ఓట్లతో ఓటమి పొందారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే నోటాకు వచ్చేసి 1600 చొప్పున మనకి నోటాలో రావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక తర్వాత వారు ఎవరు ఆదోని. సో ఆదోని నియోజకవర్గానికి చెందిన ఈ యొక్క గెలుపొందిన వారు ఎవరనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూసిన డాక్టర్ పార్థసారథి వాల్మీకి సంబంధించి బీజేపీ పార్టీ ఇక్కడ మనకి ఈ యొక్క గెలుపొందడం జరిగింది. ఈ యొక్క సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఈ యొక్క అభ్యర్థిపై 18,164 ఓట్ల మెజార్టీతో డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు ఇక్కడ విజయం పొందినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం అభ్యర్థులు ఎంతమంది పోటీ చేశారు, వారి యొక్క వివరాలు అనేది ఏ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డారు, మరి ఈ యొక్క ఎలక్షన్లో ఎవరు పోటీ చేశారు అనేటువంటి వివరాలు ఇక్కడ మనం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 19 రౌండ్లు కౌంటింగ్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక వచ్చేసి ఆలగడ్డ. ఆలగడ్డ నియోజకవర్గంలో వచ్చేసి మనకి ఎవరు గెలుపొందారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అఖిల ప్రియ భూమ గారు ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క అభ్యర్థిపై ఇక్కడ ఎన్ని ఓట్ల మెజార్టీతో అఖిల ప్రియ భూమ గారు గెలుపొంది, ఎన్ని ఓట్ల మెజార్టీ అంటే 12,037 ఓట్ల మెజార్టీతో ఈ యొక్క గెలుపొందడం జరిగింది. ఈ యొక్క బ్రిజేందర్ రెడ్డి రంగుల నాని అని కూడా అంటారు. సో ఇతనిపై 12,037 ఓట్ల మెజార్టీతో అఖిల ప్రియ గారు గెలిచినట్లు మనం చూస్తున్నాం. ఇక ఎవరెవరు ఈ యొక్క పోటీ చేయడం జరిగింది, వారి యొక్క పేర్లు, వారి యొక్క ఏ పార్టీ తరపున నిలబడ్డారు, ఎన్ని ఓట్లు వీరికి వచ్చాయి, సో ఇక నోటా ఎన్ని ఓట్లు రావడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ నియోజకవర్గం మనం చూసినట్లయితే ఆలూరు నియోజకవర్గం. ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో ఎవరు గెలుపొందారు? ఆలూరు నియోజకవర్గంలో వచ్చేసి విరూపాక్షి గారు ఈ యొక్క చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అనేది ఇక్కడ రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ పై ఈ యొక్క విరూపాక్షి గారు 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఆలూరులో 21 రౌండ్లు జరపగా ఇందులో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ యొక్క గెలుపొందడం జరిగింది. ఇక ఎవరెవరు ఇందులో అంటే ఎవరెవరు పోటీ చేశారు, మరి వారికి వచ్చిన ఓట్ల ఎన్ని ఓట్ల తేడాతో ఓటమి పొందారు, అలాగే నోటా ఇంకా ఏ అభ్యర్థి నాకు నచ్చలేదంటూ ఈ యొక్క నోటాకి 2,634 ఓట్లు వేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఈ నియోజకవర్గం మనం చూసినట్లయితే అమదాల వలస. సో అమదాల వలస సంబంధించి సో ఇది దయచేసి ఇక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే క్షమించండి, ఎందుకంటే ఇది ట్రాన్స్లేట్ ద్వారా ఈ యొక్క ఊర్లని మనకి ఈ విధంగా చూపించడం జరిగింది. ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇక అమదాల వలస సంబంధించి నియోజకవర్గంలో మొత్తం వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం గెలుపొందడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీపై 35,032 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశానికి చెందినటువంటి కూన రవికుమార్ గారు గెలుపొందడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే తమ్మినేని సీతారామన్ గారు పై ఇక్కడ మనం గెలుపొందినట్లు మనం చూస్తున్నాము. సో ఎవరెవరు పోటీ చేయడం జరిగింది, వారికి వచ్చిన ఓట్లు వివరాలు అనేది ఇక్కడ ఉన్నాయి. ఎవరికి ఎన్ని ఓట్లు తక్కువ వచ్చాయి, ఎవరికి ఎన్ని ఓట్లు మెజార్టీతో గెలుపొందారని చూసాము. ఇక్కడ నోటా వచ్చేసి 2,300 ఓట్లు మాకు ఎవరు నచ్చలేదంటూ ఇక్కడ పబ్లిక్ ఓటేసినట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అమలాపురం సంబంధించి ఈ యొక్క ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం. సో అమలాపురంలో వచ్చేసి 17 రౌండ్లు కౌంటింగ్ జరపగా ఇక సో ఐతబతుల ఆనందరావు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి 38,628 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వరూప పినేపి ఇతనిపై గెలుపొందినట్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా మనం చూసాము. ఇక మిగతా వారు ఇక్కడ చూసినట్లయితే వారి ఇతర వ్యక్తుల వివరాలు అనేది ఇక్కడ ఎన్ని ఓట్ల మెజార్టీతో అనేది చాలా సులభంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
సో నోటా వచ్చేసి ఇక్కడ 2133 ఓట్లు పోలైనట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లిలో వచ్చేసి కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ ఇక్కడ మనకి గెలుపొందడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ సెకండ్ ప్లేస్లో ఉండగా 65,746 ఓట్ల మెజార్టీతో జనసేన పార్టీకి చెందినటువంటి కొనతాల రామకృష్ణ గారు ఇక్కడ గెలుపొందినటువంటి విషయం మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు ఈ యొక్క నియోజకవర్గంలో, వారి యొక్క ఓట్లు, వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని, మరి ఎన్ని ఓట్ల తేడాతో ఓటమి పొందారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నోటా వచ్చేసి ఇక్కడ 1853 ఓట్లు పోలైనట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి అనంతపురం అర్బన్. సో అనంతపురం అర్బన్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి దగ్గుపాటి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఇక్కడ 23,023 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీపై గెలుపొందినట్లు మనం చూస్తున్నాం. సో ఇక్కడ సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ ఉండగా మొదటి స్థానంలో ఈ యొక్క 23,023 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు గెలుపొందినట్లు మనం చూస్తున్నాం. ఇక మిగతా వారు వచ్చేసి థర్డ్ ప్లేస్లో కమ్యూనిటీ పార్టీ ఆఫ్ ఇండియా రావడం జరిగింది. ఇక మిగతా పార్టీల వివరాలు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక బహుజన సమాజ్ పార్టీ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో మనం చూస్తున్నాం. సో ఇలా మనం వాళ్ళ యొక్క పేర్లు, వారి ఏ పార్టీకి చెందినవారు, మరి ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నోటా మాకు ఎవరు నచ్చలేదు, ఏ అభ్యర్థి నచ్చలేదు అంటూ 1,379 ఓట్లు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వన్ అనపర్తి. సో అనపర్తి వచ్చేసి ఇక్కడ ఎన్నో వచ్చాయి అని చూసినట్లయితే ఇక్కడ బీజేపీ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వ్యక్తి రెండో స్థానంలో ఉండగా వీరిపై 20,850 ఓట్ల మెజార్టీతో రామకృష్ణారెడ్డి నల్లమిల్లి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చెందినటువంటి వ్యక్తి గెలుపొందినట్లు మనం చూస్తున్నాం. ఇక మూడో ప్లేస్లో ఎల్ల శ్రీనివాసరావు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు మనం చూసాము. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇక ఇతర పార్టీలు సంబంధించి మనం ఎవరు ఎన్ని ఓట్లు ఎంతమంది పోటీ చేశారు అనేది చూసినట్లయితే ఇక్కడ నోటా నాకు ఇక్కడ ఎటువంటి అభ్యర్థి నచ్చలేదు ఈ యొక్క నియోజకవర్గంలో అంటూ 3,105 ఓట్లు అనేది ఈ యొక్క ఏ అభ్యర్థికి కాకుండా నోటాకు వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో నోటా అనేది ఎట్లా గుర్తించాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మీకు నోటాకి వచ్చేసి 3,105 ఓట్లు అనేది ఇక్కడ పోలైనట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అరకులో. సో అరకులో సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇక రేగం మధ్యలింగం అనే వ్యక్తి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఈ యొక్క గెలుపొందడం జరిగింది. సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి వనతల రామన్న గారు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి థర్డ్ ప్లేస్లో నిలిచినట్టు మనం చూస్తున్నాం. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి బహుజన పార్టీ బిఎస్ పార్టీ, సో బహుజన సమాజ్ పార్టీ వచ్చేసి మన ఫోర్త్ ప్లేస్లో చూస్తున్నాం. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ఇండిపెండెంట్ సంబంధించిన వారు ఉన్నారు. సో వీళ్ళంతా వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక నోటాకు వచ్చేసి ఇక్కడ ఎటువంటి అభ్యర్థి నచ్చలేదు ఈ యొక్క నియోజకవర్గంలో అంటూ 3,593 ఓట్లతో ఇక్కడ నోటాకు వేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ 31,877 ఓట్లతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఉండగా ఇక 31,877 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుపొందినట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆత్మకూరు నియోజకవర్గంలో వచ్చేసి 22 రౌండ్లు జరపగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చేసి యువజన సర్మిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ రావడం జరిగింది కదా. ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం 7,576 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలుపొందినట్లు మనం చూస్తున్నాం. ఫస్ట్ ప్లేస్లో గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ, సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ, ఇక థర్డ్ ప్లేస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో బహుజన సమాజ్ పార్టీ ఉంది. ఇక మిగతా ఇతర వాళ్ళు కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని చూడొచ్చు. ఇక్కడ నోటా వచ్చేసి 2,347 ఓట్లు వేసినట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూసినట్లయితే ఆవనిగడ్డలో వచ్చేసి ఎవరు గెలుపొందారంటే జనసేన పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో జనసేన పార్టీ గెలుపొందగా 46,434 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇంకా సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ 46,434 ఓట్ల మెజార్టీతో ఇక వెనుకంజలో ఉండగా ఓటమికి గురైనట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక థర్డ్ ప్లేస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఉంది.
ఇక 5th ప్లేస్లో వచ్చేసి బహుజన సమాజ్ పార్టీ అనేది 5వ ప్లేస్లో ఉండటం మనం గమనిస్తున్నాం. ఇక మిగతా వాళ్ళు ఇక పార్టీల వారిగా వారి యొక్క పేర్లు చూస్తూ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక నోటా వచ్చేసి ఇక్కడ 1952 అంటే 1952 ఓట్లతో ఇక నోటా వేసినట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి బద్వేల్. సో బద్వేల్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వచ్చేసి 18,567 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 1856, సో 18,567 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకా 3rd ప్లేస్లో వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. సో ప్రతి నియోజకవర్గంలో 3rd ప్లేస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇండియన్ నేషనల్ కాంగ్రెసే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. కాస్త ఈ యొక్క అభ్యర్థులు కృషితో పట్టుదలతో ముందుకు వస్తే ప్రజలని యొక్క సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం చేస్తే తప్పనిసరిగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేస్లో బహు సమాజ్ పార్టీ అనేది 4th ప్లేస్లో ఉంది. ఇక మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసిన వారు ఒక్కొక్క వివిధ పార్టీల వారికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని చూసినట్లయితే ఇక నోటా వచ్చేసి 3,076 ఓట్లు పోలైనట్లు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి బనగనపల్లి. సో బనగనపల్లిలో వచ్చేసి 24 రౌండ్లు జరపగా ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. 25,566 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ గెలుపొందినట్లు మనం చూస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ 2nd ప్లేస్లో ఉండగా 3rd ప్లేస్లో వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉండడం జరిగింది. ఇక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ 25,566 ఓట్ల యొక్క ఓటమితో ఓడినట్లు ఇక్కడ మన 2nd ప్లేస్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇండిపెండెంట్గా ఇతర పార్టీల యొక్క వివరాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఇక్కడ చాలా సులభంగా మీరు చూసుకోవచ్చు. ఇక నోటా వచ్చేసి ఎన్ని పడినాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 1,528 ఓట్లు అనేది ఏ ఒక్కరు నచ్చలేదంటే ప్రజలు ఇక్కడ నోటా వేసినట్లు మనం గమనిస్తున్నాం. సో ఇదండి ఇక బనగానపల్లి వరకు చేసినాము. ఇక బాపట్ల, భీమవరం, భీమిలి, బొబ్బిలి, చంద్రగిరి వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు కావాలనుకున్నట్లయితే సో ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయండి. లేదంటే ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఈ యొక్క వివరాల వారీగా మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి సో చాలా కుదించి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మీ యొక్క నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్ల తేడాతో ఎవరు గెలుపొందారు, ఎవరు ఓటమి చెందారు, ఇంకా 3rd ప్లేస్లో 4th ప్లేస్లో అంటే 3వ స్థానంలో 4వ స్థానంలో 5వ స్థానంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పోటీ చేశారు, వాళ్ళ యొక్క ఓట్ల వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన వీడియోస్ అనేది మీ ముందుకి తీసుకురావడం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మీకు అందించినటువంటి అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.